హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వేస్ట్ పైప్ని ఏ విధంగా ప్లాంటర్గా మార్చానో చూద్దాము. ఈ వేస్ట్ పైపు మా ఇంట్లో డ్రైనేజ్ కోసం వాడగా మిగిలిన పైప్ అండి. ఈ పైప్ని నేను యూజ్ చేసి ప్లాంటర్గా మార్చాను. బేస్ కోసము మనం బిర్యానీ తెచ్చుకునే డబ్బాలు ఉంటాయి కదండి, ఆ డబ్బాలో వైట్ సిమెంట్ కలిపి పోసి అందులో నిలబెట్టాను. దీన్ని నిలబెట్టి దానికి మనం చూడ్డానికి బాగుండడం కోసం పెయింట్ కూడా వేశాను. మ్యాక్సిమం నా దగ్గర పార్ట్స్ అన్నీ రెడ్ కలర్లోనే ఉంటాయండి, మట్టి కలర్లో. సో దీనికి కూడా అదే కలర్ వేశాను. సో మనము ఈ ప్లాంట్స్ పెట్టుకోవడానికి వీలుగా, అంటే నేను ఇందులో పెద్ద పెద్ద ప్లాంట్స్ పెంచాలనుకోవట్లేదండి, దీంట్లో అంత వీలు కాదు. దీంట్లో నేను టేబుల్ రోజాలు చుట్టూ పెడదాం అనుకుంటున్నాను. అంటే అవి ఎలా గ్రో అవుతాయి, పూలు వస్తే ఎంత అందంగా ఉంటాయి చూడాలి. అందుకోసం నేను చుట్టూ వీటికి చాక్తో చిన్న చిన్న హోల్స్, స్టవ్ మీద కాల్చి చాకుని చిన్న చిన్న హోల్స్ అన్నీ పెట్టానండి. దీనికి పై భాగంలో వచ్చి మనం వాటర్ బబుల్ ఉంటుంది కదా, వాటర్ తెచ్చుకునే క్యాన్, ఆ క్యాన్ కట్ చేయగా పైన మిగిలిన భాగంని ఇది పైన పెట్టానండి. ఇది తీసి మనం పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా అమర్చాను. ఈ పైన పెట్టిన దానికి కూడా నేను సేమ్ కలరే వేసేసాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది ఇలాగ రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ పైప్ మొత్తాన్ని మట్టితో నింపుతున్నానండి. పొనగంటాకు వేసున్నాను. ఈ వర్షాలకి అవి బాగా పాడైపోయాయి కాబట్టి మొత్తం తీసేసి ఆ మట్టిని ఇందులో యూజ్ చేస్తానండి. ఈ మట్టిలో మనకి వాటర్ డ్రైన్ అవ్వడం కోసం కొంచెం ఇసుక, అలాగే కొంచెం కోకోపీట్. కోకోపీట్ ఎందుకు కలుపుతానంటే ఇది హైట్ ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ స్టోరేజ్ కూడా కొంచెం ఉండడం కోసం కోకోపీట్ కూడా కలుపుతున్నాను కొద్దిగా. ఈ మొత్తం ఈ 3 కలిపి నేను ఈ పైప్లో నింపుతున్నానండి. పైపు నింపడం పూర్తయింది. ఇప్పుడు టేబుల్ రోజా ముక్కల్ని తీసుకొచ్చి ఈ హోల్స్లో గుచ్చుతున్నాను. ఈ ప్లాంట్స్ కొద్ది రోజులు అయిన తర్వాత నిండా పూలు ఉన్నప్పుడు ఈ టవర్ చూడటానికి చాలా బాగుంటుందండి. దీనికైతే నేను ప్లాంట్ టవర్ అని పేరు పెట్టుకున్నాను. ఈ పైన భాగంలో ఏ ప్లాంట్ వేయాలి అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదండి. వేశాక మీకు చెప్తాను. ప్రస్తుతంకైతే కింద పైప్లో మాత్రమే నేను టేబుల్ రోజా ప్లాంట్స్ పెట్టాను. సో ఇప్పుడు ఈ పొనగంటాకు వేసానని చెప్పాను కదండి, ఆ పొనగంటాకు మొక్కల్ని కూడా మనము అలా పడేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా మట్టి వేసి మళ్ళీ పెడితే వస్తాయి. అది కూడా చూడండి ఎలా చేస్తున్నానో. హోల్స్లో ఏదైనా రాయి కానీ పెంకు కానీ అడ్డం పెట్టుకొని, అంటే మనం వేసిన నీళ్లు మాత్రమే పోవాలి, మట్టి పోకూడదు కాబట్టి ఏదైనా అడ్డం పెట్టుకొని మట్టి వేయాలండి. మట్టి వేసి ఈ కొమ్మలన్నిటినీ మట్టి వేసిన తర్వాత ఈ పొనగంటాకు కొమ్మలన్నిటినీ వేసి మళ్ళీ దానిపైన కాస్త మట్టి వేసి వాటర్ చల్లుకుంటే సరిపోతుంది. వారం రోజులకి మళ్ళీ మనకి పొనగంటాకు మొలకలు వచ్చేస్తాయండి. ఒక 20 days కల్లా మనకి పొనగంటాకు కూడా రెడీ అవుతుంది. అది వచ్చాక కూడా మీకు చూపిస్తానండి, నేను ఎలా వచ్చాయి ఏంటి అనేది చూపిస్తాను.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, అలాగే నేను వేస్ట్ పైప్ని ప్లాంటర్గా ఎలా యూస్ చేసుకున్నాను అనేది మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ హసీనాస్ గార్డెన్.